ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదు ఈయనకి. ఎట్లా ఆపుతావు ఫార్మాట్లో చేసినాక? సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది. Honorable Supreme Court of India in the case of Srimant Balasaheb Patil versus Honorable Speaker Karnataka Legislative Assembly and others has clearly held that the Speaker or Chairperson can reject a resignation only if the inquiry demonstrates that it is not voluntary or genuine. The inquiry should be limited to ascertaining if the member intends to relinquish his or her membership out of his or her free will. Once it is demonstrated that a member is willing to resign out of his or her free will, the speaker or chairperson has no option but to accept the resignation. ఏంది ములాఖాతు రేవంత్కి కవితకి? ఏంది ములాఖాతు? సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో, మీ రిపోర్ట్లలో చూసిన. సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి, అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, నువ్వు ప్రెషర్లో ఉన్నావు, మీ అయ్యల కొట్టిండు పార్టీలకు వెళ్ళి నిన్ను, మీ అన్నయ్యల కొట్టిండు ఇంట్లోకి వెళ్ళి నిన్ను, మీకెందుకే? నీకెందుకు? నేను గుత్తకు తీసుకుంటా కేసీఆర్. ఆమె బాధాప్తా నేను రాజీనామా చేసినట్టున్నది, ఫార్మాట్లో నీకు ఇచ్చినది, రాజీనామా యాక్సెప్ట్ చేయి. నేను తమాషాలు చేసి పెట్టినారు. ఆ ఎమ్మెల్యేల కేసులకు దీనికి ఏ సంబంధం? వాళ్ళు రాజీనామా చేసిరా, వాళ్ళు పార్టీ మారలేదంటారు వాళ్ళు. ఆ పంచాయతీ వేరు. మళ్ళీ వీళ్ళంతా తమాషాలు. నీ పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చేపి, అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్. రాజీనామా చేపి నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు, నేను మీ అయ్యేలా కొడతాడు, మీ అన్న దగ్గర రానియాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీలో మీద సార్. వీ కెన్ ఓన్లీ షో సింపతి బికాజ్ యూఆర్ డాటర్ ఇన్ లా ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. బియాండ్ దాట్ నథింగ్. అది నేను చూపిస్తా ఎంపీగా, నువ్వు నా ఓటర్వి కాబట్టి. ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద. ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు? మీ రూల్ 190 వాట్ డస్ ఇట్ స్టేట్? సుప్రీంకోర్టు వర్డిక్ట్లు చెప్పినాం. ఇప్పుడు దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి. చెంచాగిరి చేయకండి. రేవంత్ అండ్ కవిత ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్. వాట్ ఎల్స్ యూ నీడ్ ప్రూఫ్? ఇద్దరు పార్ట్నర్లు బిజినెస్లల్లా. నేనంటే నేను గూగుల్ అంటే చూసుకోండి మీరే. అనేక మార్లు చెప్పిన నేను, గూగుల్ చెప్తుంది చూసుకోండి. మీ మీడియా సమావేశంలో చెప్పిన నేను, ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమని. ఏ కులం నుంచి పెడతారు, ఎట్లా పెట్టారు, నేను అనేక సార్లు ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు. ఇవాళ ఏదో పార్టీ పెట్టించే కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ కాదు, రెడ్డి కాదు, ఆర్యవైశ్యులు కాదు, వేలమ్మ కూడా ఓటేరు. నీకు ఊకే కుల రాజకీయాలు బంద్ చేయండి. మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమను, అవుతుంది బీసీ రిజర్వేషన్. ఒక దిక్కు బీసీల ఫీ రీఎంబర్స్మెంటు పుట్టన పెట్టుకున్న పాపం వీళ్ళ కుటుంబంది. వీళ్ళు ఇక బీసీల కోసం కొట్లాడితే ఇక మేమందరూ చూడాలి తమాషా. అంతే. అంతా అమాయకుల్లా ప్రజలు అనుకుంటారు. వీళ్ళు ఏంది కళ్ళు నెత్తికెక్కుంటే వీళ్ళకి. అయినా మీరు నన్ను అడగద్దు బ్రదర్, మీరు పోకుండా ప్రెస్ మీట్లకి నన్ను అడగకూరు ప్లీజ్. ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్. ఇంకోసారి పోకూరి ప్లీజ్. మీరు పోవడొద్దు, నన్ను అడగకూడదు. ఈ తిరిగేటోళ్ళు మస్తు తిరుగుతూ ఉంటారు, రోడ్డు మీద పోతే మస్తు మంది నడుచుకుంటూ పోతూ ఉంటారు. అందరు నడుచుకుంటూ పోయే వాళ్ళు అందరూ ప్రెస్ మీట్లోకి పోతారా మీరు?
నేను మొన్న సాయంకాలం పిసిసి చీఫ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ అసలు కేంద్రం నుంచి ₹1 రావట్లేదు, అంతే డెవలప్మెంట్ ఆగింది. అంటే ఆయన జేబులోకి ఆయన అకౌంట్లోకి వస్తలే, ఏడికి రావాలి? ఆయన అకౌంట్లోకి రావాలనా? ఆయన పర్సనల్ అకౌంట్లోకి రావాలనా? పీసీసీ బ్రాడ్కి ఏం తెలియదా పాపం? పీసీ బ్రాడ్ తెలియదు ఆయనకు సబ్జెక్ట్ రాదు. ఏం కంచెట్ అన్నా మీ పార్టీలోనే ఉండే, మీ పాత పార్టీలో ఆయనకు వస్తుంది ఏమన్నా? ఏం రాదు. కంచెట్టి గంగాధర్ గారు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, మహేష్ కుమార్ గౌడ్ గారు కార్పొరేటర్ నాకు గెలిచిండా? ఆయనకు తెలియదు పాపం, ఏమనుకోకరి. డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. నేను ప్రూవ్ చేస్తా. ఆయన చేస్తాడా? రాలేదని దాని తర్వాత ఏం చేస్తాడు చెప్పు, మనం అడుగుతుంటే ఏం చేస్తాడు మా మహేష్ అన్నని బ్లాక్ బెల్ట్. తెలియదు చాలామందికి, రాష్ట్ర ప్రజలకి. మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాన్న శిష్యులు. ఆయన బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలా మేము చిన్నగా ఉన్నప్పుడు.